మెడపైన నలుపు వచ్చి బాధపడుతున్నారా? మెడపైన నలుపుగా బాగా మందం వేసి స్కిన్ ఏ విధంగా మారుతుంది? అసలు చర్మానికి ఈ విధంగా ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? దానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా? వీటికి అన్నిటి గురించని తెలుసుకోవాలని చాలామందికి సందేహాలు, చాలా ప్రశ్నలు ఉంటాయండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీ ప్రశ్నలకి, సందేహాలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి మెడపైన నలుపు వస్తూ ఉంటుందండి. ఈ నలుపు కారణానికి చాలా మంది ఎతుకుతూ ఉంటారు. అసలు ఎందుకు వస్తుంది అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నలుపుగా చర్మం పైన మందంగా మారింది అని అంటే ఆ కండిషన్ ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటారండి. ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ అనే కండిషన్ మనకి చర్మం పైన చాలా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. ఈ చర్మం పైన మనకి అసలు అకాంతోసిస్ నైగ్రికన్స్, సూడో అకాంతోసిస్ నైగ్రికన్స్ ఎందుకు వస్తుందని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సూడో అకాంతోసిస్ కానీ, అకాంతోసిస్ నైగ్రికన్స్ కానీ మీకు జెనెటిక్ పరంగా కానివ్వండి, లేక బరువు పెరగటం వల్ల కానివ్వండి వస్తూ ఉంటుంది. బరువు పెరగటం వల్ల చర్మంలో మనకి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉంటుంది కదండి, దాని కింద సెల్యులైట్ అనేది బాగా డిపాజిట్ అవుతుందండి. దాని కింద ఫ్యాట్ అనేది ఎక్కువగా డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో పొట్ట చుట్టూరా మీకు ఏదైతే కొవ్వు పేరుకుపోయి ఉంటుందో ఆ కొవ్వు పేరుకుపోయిన దాంతో మనకి ఇక్కడి నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈ కెమికల్స్ని అడిపోకైన్స్ అని అంటాం. అంటే అడిపోసైడ్స్ అంటే ఫ్యాట్ సెల్స్ని అడిపోసైడ్స్ అని అంటాం. ఆ అడిపోసైడ్స్ నుంచి వచ్చే కెమికల్స్నే అడిపోకైన్స్ అని అంటాం అనమాట. ఈ అడిపోకైన్స్ తోటే మన చర్మం పైన ఉన్న మందంని పెంచుతూ ఉంటుంది. ఇదే అడిపోకైన్స్ మనకి రక్తనాళాల్లో కూడా మనకి కొలెస్ట్రాల్ డిపాజిట్ కావటానికి కానీ ఎక్కువగా కారణం చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ నుంచి మనకి ఏదైతే కెమికల్స్ వస్తున్నాయో అవి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్కి క్యాస్కేడ్ అవుతుందండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటే మనకి షుగర్ పెరగటానికి అని ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఎర్లీ మార్కర్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. ఎర్లీ మార్కర్స్ ఫర్ డయాబెటీస్ అని అంటారు అనమాట. ఎర్లీ మార్కర్స్ ఫర్ డయాబెటీస్ అని అంటే డయాబెటీస్ ఒక 10 ఏళ్లలో వస్తుందా, 5 ఏళ్ళలో వస్తుందా, 20 ఏళ్ళు వస్తుందా అని చెప్పి మీకు అది ముందే మార్కర్ పంపిస్తుంది అనమాట చర్మంలో. అంటే దాన్ని చూసి మనం తెలుసుకోవాలన్నమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా మనం లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలని. మరి చర్మంలో నలుపు ఉంటే ఈ విధమైన మార్పులు ఉండాలండి? అసలుకి నేను నలుపు అంటే సింపుల్గా పిగ్మెంటేషన్ ఉంటుంది కదా అని నేను అనుకుంటున్నాను అని చాలామంది అంటారు. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటనంటే అసలుకి ఇలాంటివి చాలా కూడా మన చర్మం పైనకి ముందే చూపిస్తూ ఉంటుంది. మెనోపాజల్కి సంకేతాలకి మంగుమచ్చల్లాగా, అలానే హార్మోన్స్ ఇంపాక్ట్ అనేది మన శరీరం పైన పడుతుందనే దానికి మొటిమలు ఒక కారణంలాగా, చుండ్రు కూడా ఒక కారణంలాగా, అలా చాలా సంకేతాలు లోపల జరుగుతున్న బాడీకి చర్మం అనేది చూపిస్తూ ఉంటుందండి. అలానే మెడపైన నలుపు కూడా, దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. దాన్ని మీరు చూడంగానే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పిగ్మెంటేషన్లో ఏ రకాలు అనేది చూడాల్సిన అవసరం అనమాట. అంటే మనకి పిగ్మెంటేషన్స్లో మనకి నలుపు అనేది అన్నీ ఒకటే అని అనుకుంటామండి, కానీ అలా కాదండి. నలుపులో అకాంతోసిస్, సూడో అకాంతోసిస్ ఉంటుందండి. అలానే మీకు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ఉంటాయి, హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి. ఇలాంటి ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కానీ అది మేము మిమ్మల్ని చూసినాక, డయాగ్నోసిస్ చేసినాక అది అకాంతోసిస్ నైగ్రికన్స్ కానీ, సూడో అకాంతోసిస్ నైగ్రికన్స్ కానీ మనం అనుకున్నాక దాన్ని మనం మార్చడానికని మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మీరు ఎక్సర్సైజెస్ అనేటివి చేయాలి. ఈ ఎక్సర్సైజెస్ అనేటివి చేస్తూ ఉంటే ఈ నలుపు, మెడ మీద నలుపు, అకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. నా దగ్గర ఓ పేషెంట్ వచ్చారండి, సంవత్సరం క్రితం వచ్చారనమాట. సంవత్సరం క్రితం వచ్చినప్పుడు ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ మెడ మీద ఉన్నది ముఖం పైన కూడా పాకి బాగా నలుపుగా వచ్చింది. ఒక స్పెషల్ పీల్ చేసినాక అది బాగా తగ్గింది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలానే బయటికి కూడా వెళ్తానన్నారు, ఈస్ట్ ఆఫ్రికా దాకా వెళ్ళారు. అక్కడ ఈస్ట్ ఆఫ్రికా దగ్గర వెళ్ళాక తను కనీసం 4 గంటలైనా తను ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు, అంత సమయం దొరికి ఉండేది. అలానే బయట ఫుడ్ చాలా తగ్గించేసుకున్నారు. అలానే ఇంట్లోనే ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యం మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. సంవత్సరం తర్వాత నా దగ్గరకు వచ్చారు. నేను ఇస్తున్న థెరపీస్ అన్నీ మెయింటైన్ చేశారండి. అలానే దాన్ని మెయింటైన్ చేస్తూ తను ఆరోగ్యవంతంగా తయారై 24 కేజీలు తను తగ్గారు. తను 110 దాకా ఉన్నవాళ్ళు 70 దాకా తనకి తెచ్చుకున్నారనమాట. ఆ వెయిట్ లాస్ అనేది చేశారు. అలా చేసి తను ఎక్సర్సైజెస్తో చేసి
తనకి మంచిగా ఆరోగ్యంగా తన డైట్ని కాన్సన్ట్రేట్ చేస్తూ, అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ డైట్లో తను అన్నీ మానేశారని కాదండి, కొద్ది కొద్దిగా న్యూట్రిషన్ అనేది నింపుకుంటూ ఎక్సెస్ క్యాలరీస్ అనేది తీసేస్తూ మంచిగా బ్యాలెన్స్ డైట్ తీసుకొని స్ట్రెంగ్త్గా మంచిగానే అలానే ఉన్నారనమాట. సో ఆ వెయిట్ లాస్ చేయటం వల్ల తనకి చర్మంలో ఉన్న నలుపు అనేది బాగా తగ్గిందండి. సో తనే బాగా చెప్పారు, మనకి ఇక్కడ భారతదేశంలో దక్షిణాది రాష్ట్ర ప్రజలు మన దగ్గర ఉన్నప్పుడు, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, ఎక్కడైనా కానీ ఉన్నప్పుడు మనకి ఏది పడితే అది తినేస్తూ ఉంటాం, మనకి ఏది దొరికితే అది తినేస్తూ ఉంటాం. నాకు అక్కడ అలాంటి ఛాన్స్ దొరకలేదు సార్, అందుకోసం అని కూడా నేను ఆరోగ్యంగా నేను ఉండాలని నేను ప్రయత్నం కూడా చేశాను, నాకు సమయం దొరికినప్పుడు నేను ఎక్సర్సైజ్ చేశాను అన్నారు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేటివి నేను చెప్పేదానికంటే మీరు చేసిన దానికి ఇది ఉదాహరణ. ఏదో డాక్టర్లు చెప్తారు ఇలా ఎక్సర్సైజ్ చేయాలి అలా చేయాలి అని అంటే అలా కాదండి. దీంతో మన చర్మం పైన ఇంపాక్ట్ ఉంటుందండి, మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గటానికని మనం జాగ్రత్తలుగా చూసుకోవాలి అని అంటే మనం ఈ విధంగా చూసుకోవాలి. సో చర్మం పైన మనకి ఇలాంటి మార్పులు అనేది మనకి ఎలా సాధ్యమవుతుంది అనే దానికి నేను చెప్పానండి. దీంతోటే కాకుండా మనకి క్రీమ్స్ కానీ, లేజర్స్ కానీ, పీల్స్ కానీ ఎలా చేయొచ్చు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే, మనకి లేజర్స్ అనేది చేస్తూ ఉంటే మన చర్మంలో మనకి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. పీల్స్ కూడా చాలా బాగుంటుందండి. అకాంతోసిస్ నైగ్రికెన్స్ ఉన్నప్పుడు, ఇక్కడ మెడ దగ్గర ఉన్నప్పుడు మనకి చంకలో, అలానే గజ్జల్లో, అలానే మనకి చేతి పైన ఈ భాగంలో ఎల్బోకి ముందున, అలానే నీస్కి వెనకాల, అలానే ముఖం పైన కూడా రావచ్చు అనమాట. ముఖం పైన వచ్చేదాన్ని మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారండి. అలాగే కంటి రెప్పల కింద కూడా రావచ్చండి, దాన్ని కూడా అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. సో దీన్ని మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకొని మనకి ఏ విధమైన ఆప్షన్స్ ఉన్నాయనే దాన్ని తెలుసుకోవాలంటే మీరు మా దగ్గరకు రావాలండి. మీరు మా సెంటర్కి వస్తే, మీరు మా క్లినిక్లో చూస్తే ఎంతమంది డాక్టర్లు మీకోసం కష్టపడుతున్నారనేది తెలుసుకుంటారు. దాంతోపాటు మనకి ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి, ఏ విధమైన మనకి ట్రీట్మెంట్స్ చేయాలి అనే దాని గురించి అని మీరు తెలుసుకోవచ్చు అండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి నలుపులు అనేటివి మనకి వచ్చింది అని అంటే అకాంతోసిస్ నైగ్రికెన్సా మెడపైన ఉన్నది, హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్స్ అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అకాంతోసిస్, సూడో అకాంతోసిస్ నైగ్రికెన్స్కి నేను మీకు చెప్పానండి. దాంట్లో మనకి వెయిట్ లాస్ అని అంటే మనకి ఎంత వెయిట్ ఉన్నాం, దానికి ఏ విధంగా వెయిట్ లాస్ కావాలనేది మనం తెలుసుకోవాలండి. మనకి అంటే మనం 40 కేజీలు ఉన్నప్పుడు ఇంకో 20 కేజీలు తగ్గాలని కాదండి, మనకి ఎంత ఎక్సెస్ వెయిట్ ఉన్నామో దాన్ని తగ్గించుకోవాలి. అది కూడా ఆరోగ్యవంతంగానే తగ్గించుకోవాలి. మీరు అన్నీ మానేసి నేను కూర్చుంటా, రోజు నిమ్మకాయ రసం తాగుతా నేను ఉంటాను అని అంటే దాంతో మీకు జుట్లు ఊడటాలు ఇవన్నీ ఉంటాయండి. అలాంటివి కాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఎక్సర్సైజ్ చేస్తూ, వ్యాయామం చేస్తూ, దానితో పాటు ఇలాంటి టాబ్లెట్స్ కానీ, లేజర్స్ కానీ, పీల్స్ కానీ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి లేజర్స్లో, పీల్స్లో మనకి చర్మానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందని అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. దానికి ఎలా ఉంటుందంటే చర్మం పైన ఒక పీల్ పెడతాము, ఆ పీల్ అనేది ఎక్స్ఫోలియేట్ అవుతూ ఉంటుంది. ఎక్స్ఫోలియేట్ అవుతూ ఉంటే అది కొద్దిగా లావున్న చర్మం కూడా నెమ్మదిగా బెటర్గా అవుతూ ఉంటుంది. ఈ విధంగా చేయటంతో చర్మంలో సాఫ్ట్నెస్ అనేది పెరిగి నలుపు అనేది తగ్గటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే పనిగా వ్యాయామం కూడా చేయాలండి. అది ఇది రెండు చేస్తేనే మనకి రిజల్ట్స్ వస్తాయి. నేను వ్యాయామం చేస్తాను, ఇది ట్రీట్మెంట్ తీసుకోను అని అంటే అలా కుదరదండి. నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను, వ్యాయామం చేయనంటే అలా కుదరదు. ఎలా ఉంటుంది, షుగర్ పేషెంట్ ఎప్పుడైనా కానీ స్వీట్స్ తింటా, నేను ఇన్సులిన్ తీసుకుంటా, నేను టాబ్లెట్స్ తీసుకుంటా, కంట్రోల్లోకి రావాలంటే కుదురుతుందా అండి? కుదరదు. మీరు చేసే ఇతరత్ర అబ్నార్మల్ పనులు అనేవి చేయకుండా హెల్తీ డైట్ అనేది తీసుకుంటూ ఇవి చేస్తే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకో అబ్బాయి వచ్చాడండి, 17 ఏళ్ళ అబ్బాయి ఉండే అనమాట. తను బాగా వెయిట్ తగ్గించుకున్నారు. వాళ్ళ మదర్ బాగా ప్రోత్సాహం చేసి ఎక్సర్సైజ్ చేపించి, డైట్ కంట్రోల్ చేపించి బాగా వెయిట్ లాస్ అయ్యారనమాట. అతను 105 కేజీలు ఉన్నప్పుడు మెల్లగా దాని నుంచి మంచిగా 80 కేజీలకు తీసుకొచ్చి తర్వాత చేశారు. ఆ చేయటంతో ఏమైందనంటే చర్మం లోపల ఉన్న నలుపు కూడా బాగా కరిగింది. మేము పీల్స్ చేయాల్సినవి కూడా నంబర్ ఆఫ్ సెషన్స్ 10 చేయాల్సి వస్తే 6 సెషన్స్కి మేము ఆపేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకనంటే అంత మంచి రిజల్ట్ వచ్చింది అనమాట. సో రిజల్ట్స్ అనేటివి మనకి ఎప్పుడు సాధ్యమవుతుందనంటే 2 దిక్కులకెళ్ళి, అంటే ఒక చప్పట్లు కొట్టాలి అని అంటే 2 చేతులు కలుస్తేనే చప్పట్లు అండి. ఒక చేతితో చప్పట్లు కొట్టగలమా? కొట్టలేము. అలానే మనకి ఇది కూడా వ్యాయామం చేస్తూ చర్మానికి మంచిగా మనకి నలుపుని తగ్గించుకుంటూ మనం ఆరోగ్యరీత్యాగా చేసుకుంటూ చేస్తే క్రీమ్స్, లేజర్స్, పీల్స్ అనేటివి బాగా పనిచేస్తాయి. ఇవే కాకుండా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అనే కండిషన్ కూడా ఉంటుందండి. ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ తోటి చర్మంలో ఉన్న నలుపు అంతా బాగా కరుగుతూ ఉంటుంది.
అలానే లేజర్స్ చేస్తూ ఉంటే కూడా మనకి సేఫ్గా ఉంటుందండి. ఎన్నో నెంబర్ ఆఫ్ సెషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హెయిర్ డై ఇండ్యూస్ పిగ్మెంటేషన్స్ కూడా రావచ్చు. హెయిర్ డైస్ తోటి పెట్టినప్పుడు దానితో పాటు కూడా రావచ్చు. దానికి మనం లేజర్ థెరపీస్ అనేవి చేసుకోవాలి. లేజర్స్ అంటున్నారు. అసలు ఏంటిది లేజర్స్ అని అంటే, లేజర్స్ అనేటిది ఒక ఇన్విజిబుల్ బీమ్ లాగా పాస్ చేస్తామండి చర్మం పైన. ఇది ఇన్విజిబుల్ బీమ్ లాగా పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చర్మంలో నలుపు అనేది బాగా కరుగుతూ ఉంటుంది. సో ఈ చర్మంలో నలుపు అనేది బాగా కరిగి చర్మంలో మనకి మంచి బెనిఫిట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇలా చేయటం తోటి లేజర్ అనేది మనకి మంచిగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. నెలకు ఒకసారి చేస్తామండి. అలానే లేజర్తో పాటు మనం పీల్స్ కూడా కాంబినేషన్లో చేయొచ్చండి. ఈ లేజర్స్తో పీల్స్ మనం కాంబినేషన్లో చేయటంతో చర్మం లోపలికి మంచి ఇంకి మీకు రిజల్ట్స్ అనేటివి బాగా మెరుగ్గా ఉంటాయి. అలానే నెలకు ఒకసారి 8 నుంచి 10 నెలలు చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యం పడవచ్చండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేటివి చాలా మొండి జబ్బులండి. హెయిర్ డై తోటి పిగ్మెంటేషన్స్ వస్తున్నాయని అంటే ఖచ్చితంగా హెయిర్ డైస్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి. సో ఇదండి విషయం. మెడపైన నలుపు ఉంటే మనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ కారణాలతో వచ్చాయి, ఏ విధంగా మనం లైఫ్ స్టైల్లో మార్పులు చేయాలి అనే దాని గురించి అని నేను మీకు వివరించానండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, మీ పిల్లలకైనా సరే ఖచ్చితంగా ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ వీడియోని చూపించండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.